ఫీల్డ్ కి నన్నే దించాడే నిజమంటూనే ఫీల్ అయితే ఆ ఫీలింగ్ తోటే ముంచాడే చీటికి మాటికి కలవద్దు నువ్వు చాటింగ్ అసలే చెయ్యొద్దు XXX కబుర్లు చెప్పొద్దు 3Dలో కలలను కనవద్దు వద్దొద్దు వెళ్ళొద్దు ఔటింగ్ అసలే వెళ్ళొద్దు ఉండొద్దు ఉండొద్దు నైట్కి కలిసి అసలు ఉండొద్దు. మీరు ఆగండి రా, ఆ సుధాకి నేను ట్రై చేస్తానుండు. మీరు కాల్ చేసిన వోడాఫోన్ కస్టమర్ వేరే లైన్ లో మాట్లాడుతున్నారు. వేరే లైన్ లో బిజీగా ఉంది, మళ్ళీ ట్రై చేద్దాం. బిజీ కాదు పొక్క కాదు సొల్లు సుందరాంగది మూట చూసి మాటలాడే మ్యాటరే రదానిది ఆడుపోతే ఈడురా సెల్లు మోగుతుంటది డే అండ్ నైట్ షిఫ్ట్ లేసి వాగుతూనే ఉంటది ఒక్కరా ఇద్దరా అది పబ్లిక్ బూతా తగిలితే బదలని తానే తందానది పచ్చి బూతురా. మరి నీలం సంగతి ఏంటే? ఓ షిట్. ఏ మంచి సాఫ్ట్ క్యాండిడేట్ లా ఉన్నాడే. ఏమైంది వాళ్ళ ఇంతసేపటి నుంచి కొట్టించుకుంటుంటే ఇప్పుడే చేసేది? ఇంతసేపు ఎక్కడ ఉన్నావే? ఎవరితో తిరుగుతున్నావు? బండి మీద ఉన్నాను అభినయ్. అన్ని గమనిస్తున్నానే. నా సెల్లి మధ్య ఎత్తట్లా అదే శేఖర్ గాడిదైతే ఎక్కడో ఎత్తేస్తున్నావు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? రోజు నిన్ను కాపాడుకోలేక చస్తున్నా. పెట్టే హలో అంటూనే హెల్లే చూపిస్తున్నాడే సచ్చినాడు నన్ను కల్లోన కూడా కమాండ్ చేస్తున్నాడే సూరిగాడు వీడు డే అండ్ నైట్ డౌట్ తోటి చంపుతుంటాడే సల్లుగాడు పెళ్లి చేసుకుంటే లైవ్ అంతా నాకు టార్చరే. ఏ శైలు ఫోన్ రా, మాట్లాడు. శైలు ఎక్కడ్రా? వస్తున్నా. కారుందా? కారు ఉంది. రా మరి ఇంకేంటి. సరే. ఏంట్రా అంత నీరసం? గర్ల్ ఫ్రెండ్ రమ్మంటే ఎగురుకుంటూ వెళ్ళాలరా. ఎగురుకుంటే వెళ్ళాలా? అవునా? షాపింగ్ కి తీసుకెళ్ళమంటూ బ్యాగుల్ని మోసుకెళ్ళమంటూ రీఛార్జ్ కావాలని వాడుకు తగ్గుతోందే అక్క వాళ్ళింటికి అంటూ కుక్కకి హాస్పిటల్ అంటూ లాంగ్ డ్రైవ్ కి రమ్మని కారును తిప్పుతుందే పిజ్జా బర్గర్లు తింటూ దారం బసమ్మైనట్టు ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో కావాలంటుందే పిలిచి పిలిచి పిప్పే చేస్తుందే జాతకం. అరే మీ బాయ్ ఫ్రెండ్స్ తోటి మీకు ఫోన్లనే తిప్పలు, నాకు మాత్రం ప్రాబ్లం ఎప్పుడూ నాతోనే ఉంటది. అదిగో ఆడొస్తుండు చూడు నస్స. లంగా ఓణి లేస్తే నన్ను ఓల్డ్ మోడల్ అంటాడు, స్లీవ్లెస్ లేస్తే ఎక్స్పోజింగ్ ఓవర్ అంటాడు, పోలీలతో మాట్లాడితే నేను చెడగొడతారంటాడు, పొరగాళ్లతో మాట్లాడితే నేను చెడగొడతారంటాడు, ఐమాక్స్ వెళ్దామంటే అంత పాషన్ ఎందుకు కంటాడు, గోకుల్కి పోదామంటే అది పక్కా మాసు అంటాడు, కాఫీ డేలో కలవమంటే కాస్ట్లీ ఖర్చు వద్దంటాడు, క్యాంటీన్ కైనా రమ్మని అంటే చీప్ టేస్ట్ చీపో అంటాడే. ఇవన్నీ వద్దంటే ఇక ఎట్లా బతకాలి? తెలిసిన యద్వ ఎవడన్నా వస్తే బాగున్ను. రండ్రా ఎంతసేపు అమ్మా? భయ్యా 1 minute నా. ఎక్కడ చచ్చారా? రండ్రా. అది నీ రజనీ కజిన్ సుస్మిరా ఉంది. నా మాట వద్దురా రే. సుస్మినేరా? నా మాట ఏంట్రా రే. పెట్టొద్దురా చెరుకు మిషన్ లో చెయ్యి. సర్ప్రైజ్! ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. రా కూర్చో. 100 years రా నీకు. ఇలా తలచానే లేదా అలా ప్రత్యక్షం అయిపోయావు. నువ్వు నేను రజనీ ఇలా తింటూ మాట్లాడుకుంటుంటే వాట్ ఏ మెమరబుల్ డేస్ యార్. అరే ఇలా చూడరా నన్ను. పోనీలేరా, రజనీ పోతేనే దాని కజిన్ నేనున్నానుగా. నీకెలా కావాలంటే అలా చూసుకో. స్పెక్ట్స్ పెట్టి చూసినా పెట్టకుండా చూసినా నీకు ఫుల్ కంపెనీ ఇస్తా, సరేనా? భయ్యా అనుకున్నవాడు వచ్చాడు, ఆర్డర్లేలో. మేడం మెను ఏమేమి ఉన్నాయి? 2 large pizza, 6 sandwich, 4 spring rolls, 3 chicken burgers, chicken manchuria, chicken kebab, hot dog, black forest, ice cream, chicken rolls, veg rolls, noodles, soup, chicken leg, drumstick, chicken pakoda. That's enough. భయ్యా 3 cokes. ఓకే మ్యామ్. ఏం శ్రీ మాట్లాడవేం? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. మనం ఎంత ఎంజాయ్ చేసినా ఈ 6 months మాత్రమే. తర్వాత మా ఆయన ఫ్రీడమ్ ఇస్తాడో లేదో కూడా తెలీదు. ఏ అలా వెళ్ళిపోతున్నావేంటి? ఏంటి పెళ్ళ అంటే పెళ్లి చేసుకున్న నోట్లో మట్టి కొడతావా? ఏ పోరా. రారా, అర్జెంట్ గా ఏరియా ఖాళీ చేశారు. మంజీరాలో మంచి ఫ్లాట్ చూసా. మంచి రేటు అక్కడ రేట్లు
గోప్ పగిలిపోతాడు కదరా. ఏం పర్లేదు, ఈ కులు సమాజం నుండి అర్జెంట్ గా దూరంగా కరెక్ట్ వెళ్ళాలి. మామ. అరే ఇక్కడ ఫ్లాట్ దొరికితే పండగే. ఆ ఏరియా అమ్మాయిలు దరిద్రం వదిలి. వా, అదిరిందిరా. వీడెవడో బొమ్మ కూడా ఇచ్చాడు. బ్యాచులర్ గేమ్ ఇస్తారా? రే నువ్వు ఇక్కడేం మాట్లాడకుండా నన్ను ఫాలో అయిపో. 304 ఇటు సైడ్. రే నీకు విషయం అర్థమవుతుందా? ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది. బ్యాచులర్ అని తెలిస్తే బాధేస్తారు. బాబు వెళ్ళిపోతున్నారు బాబు. నువ్వు రారా. నువ్వు బ్యాచులర్, నేను ఫ్యామిలీ. అదే పుణ్యరా. ఇప్పుడే 2 minutes బ్యాక్ పెళ్ళైంది. 6 నెలలు గడుపుతూ యూఎస్ వెళ్ళింది. ఎవరు? నీ చెల్లి బామ్మర్తి. దా. లక్ష్మి కడిగించాలి, కాఫీ ఇచ్చే. రే బెల్లు బయటోళ్ళకి, డోరు అయినోళ్ళకి. అలా వేనా చెప్తాను చూడు. ఏదో ఒకటి ఏడు. ఆర్ యు రెడీ? అంకుల్ ఆంటీ వెళ్ళి కనిపించట్లేదా? ఓ చేత్తో కొట్టేస్తున్నావు. అది కాదు సార్. ఫ్లాటా? అవునండి బ్యాచులర్స్ ఇవ్వం. సార్, నేను చెప్పేది వినండి. ఓన్లీ ఫ్యామిలీస్. అవుట్ 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 అవుట్. ముఖం ఎత్తాడు పెద్దటి పగిలిపోతే ఏదో బూత్ మాట్లాడబోయి ముఖం అన్నాడు కదా వీడు. లేదు సార్, వీడికి కొంచెం నత్తి. మాది ఫ్యామిలీనే. సి షీఈ్ మై వైఫ్. డెలివరీకి యూఎస్ వెళ్ళింది. దేనికి? పుట్టబోయే వాడికి గ్రీన్ కార్డ్ కోసం సార్. నమ్మచ్చా? కావాలంటే మావిడి ఏ? ముఖం మీద కొట్టండి. నువ్వు మాట్లాడితే ముఖం అనబాకవయ్యా. ఎక్కడో మండుతుంది నాకు. సరే, కింద వాచ్మెన్ మనేం ఉన్నాడు. అలాగే. వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి. ఓకే అండి. ఓయ్, రెంట్ భరించగలరా? వాచిపోద్ది మరి. పర్లేదు అంకుల్ మొగం ఓపు అలవాటే. అవే ఎక్స్ట్రాలంటే. ఏ అంకుల్తో జోక్లేంట్రా. గుండె పేలినట్టుంది. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావరా? షబ్బాల్. నీకంటే పెళ్ళి అయిపోయిందని చెప్పు. తోడు ఊడిపోయింది. అందుకే నా మొఖాన్ని సరిపడే మంచి పేరు కోసం వెళ్ళా. క్యాచ్. నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా. అమ్మాయిలు వద్దనుకునే పెళ్ళయిందని చెప్పా. ఇప్పుడు చూడు, నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో. ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏమీ లేదు. దాన్ని చూడు, డబుల్ సెంచరీ చేసి అలసిపోయిన బ్యాట్స్మెన్ లా ఎంత ప్రశాంతంగా ఉందో. బుజ్జిముండ ఎంత ఏం మాట్లాడేదే కాదు. ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో. ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ అని ఎన్నిసార్లు చచ్చి బతికిందో. ఈ చిట్టి సెల్లును చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. అవునరా, మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపైనే. ఎందుకంటే అది మనం ఏమన్నదని మొండి తీరు మనకి. నువ్వేం ఫీల్ అవుకరా. ఈ రోజు నుంచి ఆ సెల్లుని నా సెల్లులా చూసుకుంటా. ఒరే, సెల్ విషయంలో పడి ఒక విషయం చెప్పడం మర్చిపోయా. మన ఇంటి ఓనర్ కూతురు కత్తిలా ఉంటదంట. ఆ మిస్ నువ్వు మిస్ అయిపోయావు. థ్యాంక్ యూ మమ్మీ. రేయ్ కిందకి రారా. ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? అన్నా, నాకు ఒక చిన్న డౌట్ అన్నా. చెప్పరా. ఊరు నుంచి పిలిపించి కర్రకి ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నాం ఎందుకన్నా? అరే అదో పెద్ద స్టోరీరా. ఆ సినిమాలో కర్ర కాయలు పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలోడు మట్టమేరా. ఈడేంటి సచ్చేడు సాఫ్ట్వేర్. ఓ శ్రేయమ్మా. రే ఏమైందిరా? పైనుంచి పడిందిరా. ఎవరమ్మా ఆవిడ కొట్టింది? నువ్వు గాని మనమా నిన్నే ఎప్పుడు కరకాయలు రాసుకుంటూ కూర్చుంటా. దిగో పెద్ద కత్తిలాగా. రే అయినబ్బా నువ్వు చెప్పరా. శ్రేయమ్మలే అన్నా, లైట్ తీసుకో. ఏ ఎవరిరా అది? ఏయ్ అదుపు మాట పొదుపు. ఐ కాల్ యు వెయిట్. పిలవరా. పిలవ. ఏంట్రా మనమ్మ? గుడ్ మార్నింగ్ సేయమ్మా. మీరు ఎవరు డబ్బాతో కొట్టారు కదమ్మా, వాళ్ళు కింద వచ్చి గొడవ చేస్తున్నారమ్మా. డబ్బా పెట్టి కొట్టాను. 10,000 అడుగుదా. వీడా ఇంటి దాకా వచ్చేసాడా? అమ్మగా
అయ్యాలి గంప ఇక్కడ బతకనివ్వా? రావే నీ పని చెప్తా రా. ఏంట్రా నీ గొడవ? ఎన్ని రోజులు తిరుగుతారా దబ్బేసుకుని? మనమ్మ ఆ. పోలీసులకు ఫోన్ కలుపు, ఇప్పుడు నీ కుమ్మిచ్చేద్దాం. పిల్లవే పోలీసుల్ని, నేను పెడతా అటెంప్ట్ మర్డర్ కేసు. కోకటిన్నులతో మనుషులు చంపుతున్నావు అని. ఏంటి మొన్నెప్పుడో కొడితే ఇప్పటిదాకా ఉంటుందా ఈ దెబ్బ? సోది చెప్పకు. ఏ మొన్న దాని గురించి ఎవడు అడిగాడే? ఇప్పుడు తగిలిన దాని గురించి చెప్పు. మా వాడు కింద వెయిట్ చేస్తుంటే కోకటి నెట్టు కొట్టు ఆడి ముఖం బద్దలేసిపోయింది. అసలు నిన్నెవరు ఇక్కడ వెయిట్ చేయమన్నారు? ఓయ్ మేము రెంట్ కడతాం, ఇదంతా వాడుకుంటాం. ఏంటి రెంటా? పైన 304 లో దిగాం. అమ్మా కర్ర తడారిపోతుంది, ఓ రౌండ్ వేసామంటారా? మనమ్మ కాస్త ఆగు, నేను చెప్తానుగా. సారీ యార్, పొరపాటున తగిలింది. డోంట్ మైండ్. మొన్న మీరు కొట్టిన దానికి ఈడికి 3 కుట్లు పడ్డాయి. చిరిగిన ప్యాంటు కుట్టుకున్నట్లు ఎన్నిసార్లు కుట్టేసుకున్నాడు చెప్పడాడు మొఖం అది. మాస్టర్ ఈ 2000తో ఈ దెబ్బ తుడిచేయండి, నేనున్నా కదా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కైరాజా ఆ లుంగి ఏంటి, ఆ ల్యాప్టాప్ పెట్టి, ఆ గెటప్ పెట్టి పోలే మన ఖర్చులకైతే వచ్చేసి. శ్రేయా మొత్తం 5000 అయింది, మరి ఏమైనా మనమ్మ నీ ఓపిక కానీ. మమ్మీ మమ్మీ 304 బ్యాచులర్స్ కి ఇచ్చింది ఎవరు? మీ డాడీ ఇచ్చారు. అయినా వాళ్ళు బ్యాచులర్స్ కాదు, ఫ్యామిలీనే. ఆ అబ్బాయికి రీసెంట్ గానే మ్యారేజ్ అయిందంట. వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది డెలివరీ కోసం. బావ బామర్తులు ఉంటున్నారు. పెళ్ళైందా వాడికి? అలా లేడే. మగవాళ్ళకి పెళ్ళైతే గుర్తుపట్టడం చాలా కష్టం. అదే ఆడవాళ్ళకి పెళ్ళైతే మాత్రం కనిపెట్టేయొచ్చు. ఎందుకంటావా? పోతేగా. అమ్మాయి ఫోటో పెడితే చాలు యాడ్ రిక్వెస్ట్లతో చంపుతారు ఎత్తవలు. ఈ టైంలో ఎవరప్పా? హలో, ఏంట్రా బంగారం, నన్ను అలా వదిలేసావు? కిషోర్? అవునరా, నువ్వు నా ఫోన్ ఎత్తట్లా, కనిపించట్లా, మాట్లాడట్లా. ఇదేనా మన ఫ్రెండ్షిప్? నీ ఫ్రెండ్షిప్ లా అనిపించట్లేదు. నీ బిహేవియర్ లో ఏదో చేంజ్ నాకు నచ్చట్లేదు. ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్ మీ. మనది ఫ్రెండ్షిప్ కాదు, లవ్. అసలు నా డ్రీమ్స్ లో నువ్వు ఎలా కనిపిస్తావో తెలుసా? సెక్సీగా, న్యూడ్ గా. కిషోర్ స్టాప్ ఇట్, నేను ఇంక ఫోన్ పెట్టేస్తాను. ఏంటే పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? నాతో 2 ఏళ్లు తిరిగి అవి కొనిపించి ఇవి కొనిపించి ఇప్పుడు అవసరం తీరాక బదిలేస్తావా? నరుకుతా. నీకింత పెట్టుబడి పెట్టిన నాకాక ఇంకెవరికి ఇస్తావే నీ మనసు? రేపు కాలేజీకి రా, మనది ఫ్రెండ్షిప్ కాదు లవ్ అని కన్ఫర్మ్ చేయి. అగో ఓ ముద్దు పెడుతున్నా, పెట్టించుకో. ఇప్పుడు ఫోన్ పెట్టే. నేను యూఎస్ వెళ్ళిపోతాను మమ్మీ. వెళ్దు గన్ బేబీ, పడుకోరా. కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన పేపర్స్ అయినా యూఎస్ వెళ్దాం అనుకున్న దాన్ని పాస్పోర్ట్ కోసం ముందే అప్లై చేసుకోవాలి. ఇంత డిలే చేస్తే ఎలా? రేపటి నుంచి నేను ఉండరు, మరి ఒక్కదానివి ఎలా చూసుకుంటావో ఏమో. పద. ఏంటి డిస్టర్బ్ చేయలేదు కదా? లేదండి. వావ్, ఇల్లు చాలా బాగా సర్దుకున్నారే. ఆడపిల్లలు లేని సంసారం కదా, అందుకని చికెన్ ఫ్రై చేసి తీసుకొచ్చాను. అంత బాగుంటని చెప్పాలా? మీరు కూర్చోండి ఫస్ట్. సో గ్యాదర్ ఆల్ ద డేటా రిగార్డింగ్. మీ బావ ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడుతున్నట్టున్నాడే. వాళ్ళ వైఫ్ తో కదా? కరెక్ట్ చెప్పారండి. లవ్ మ్యారేజా? లవ్ అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అండి. ఏడేంటి నా కొంప కాల్ చేస్తున్నట్టున్నాడు? మీరు కూర్చోండి, నేను లోపల పెట్టి వస్తాను. హాయ్ ఆంటీ. హాయ్. అయ్యో నువ్వు మాట్లాడుకో బాబు. ఇంకా మాట్లాడితే ఏం చెప్తాడని. అరే చెప్పడం అంటే మర్చిపోయాను, ఒకసారి అమ్మాయికి ఫోన్ కలుపు. ఎందుకంటీ? ప్రెగ్నెన్సీలో 190 ఉంటాయి. ఆ అన్నట్టు ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల? 4 6 4 2 6 3 3 6 అన్ని కలిపిన 6 అవుతుంది. 6. ఇన్ని ఆర్లంటే కష్టమేలే బాబు. రే మేము ఫోన్ వస్తున్నారు. హాయ్ స్వీటీ, మా ఫ్లాట్ ఆంటీ మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడు. అలా అంటే
గొంతేంటి అలా ఉంది? మూడు మార్చు. మర్చిపోయాను, వాయిస్ మోడ్. హలో ఇదిగో ఆంటీ. హలో ఏంటమ్మాయి బాగున్నావా? బాగున్నానంటీ. రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగు, చక్కటి మొహంతో పుడతాడు బిడ్డ. ముఖం కోసం డైలీ ఫుల్ బాటిల్ తాగుతానంటీ. ఫుల్ బాటిలా? నీకు కూడా మీ అన్నయ్యలా నత్తుందా? అంటే మా ఫ్యామిలీ అంతా టైప్ ఆంటీ, అందరికి నత్తుంది. సర్లేమ్మా ఉంటాను. అలాగే ఆంటీ. మీ అంకుల్ వచ్చినట్టున్నారయ్యా, ఆ, వస్తాను. ఎత్తవే 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 తెయ్ ఎత్తు. ఎందుకు వచ్చిన రిస్క్? బంగారం, నేను రా కిషోర్ని. మొబైల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవంటే, కనీసం ల్యాండ్ లైన్ అయినా తీ బంగారు, నీతో మాట్లాడాలి. తీ ఎత్తు ఎత్తు, తీ మాట్లాడు, మాట్లాడు, తీయవే. హలో హలో శ్రేయ, నేనే. నువ్వా? నువ్వేంటే ఇలా ఇష్టం వచ్చిన నంబర్ నుంచి కాల్ చేస్తున్నా? సంతోష్ దే బెంగళూరు నుంచి వచ్చాడు, కలుద్దామంటున్నాడు. రావే. అసలే టెన్షన్ లో ఉన్నానంటే కిషోర్ గాడి వల్ల ప్రాణం పోతుంది ఇక్కడ. సారీ, నేను రాను. హే కమాన్, మేము ఆల్రెడీ మంజిరా దగ్గర వచ్చేసాం. నువ్వు కామ్గా ఇంటి కిందకి రా ప్లీజ్. సరే. శ్రేయ, నువ్వేం తింటావు? యాజ్ యూ విష్. నాకు ఒక చికెన్ బర్గర్. వద్దు భార్గవి, నీ టేస్ట్ నాకు తెలుసు. ఎందుకంటే డైలీ ఫాలో అయ్యేది అదేగా. నో డౌట్ భార్గవి, వాడు నిన్ను లవ్ చేస్తున్నట్టున్నాడు. వాట్ అబౌట్ యూ? అంత సీన్ లేదే, నాకు వాడి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అయినా లవ్ అనే మ్యాటర్ కి నేను చాలా దూరం. మరెందుకు ఇలా వాడికి నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నా? నేను ఇలా ఫ్రెండ్షిప్ అన్నందుకే ఆ కిషోర్ గాడు నాకు చుక్కలు చూపిస్తున్నాడు. నా మాట విని ఏదో ఒకటి తేల్చి. నీకోటి అర్థం కావట్లేదు శ్రేయ, వాడికి ఇప్పటికిప్పుడు నేను నిన్ను లవ్ చేయట్లేదు, నన్ను లైట్ తీసుకొని చెప్పేయచ్చు, కానీ దాని ఎఫెక్ట్ నా కెరియర్ మీద పడుతుంది. ఐ డోంట్ గెట్ యూ. చెప్తా విను. నేను ఇంకా 2 సెమిస్టర్స్ ఫీజు కట్టాలి, తర్వాత మాస్టర్స్ చేయాలి యుఎస్ లో. ఈ మెయింటెనెన్స్ అంతా వీడే చూసుకోవాలి. ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే వీడికి లవ్ లో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఇలానే మెయింటైన్ చేసుకుంటూ మధ్య మధ్యలో 2-3 టచ్లు ఇచ్చుకుంటూ లాస్ట్ కి వాడి చేతే ప్రపోజ్ చేయించుకొని. అవునా? అలాగా? సారీ బేటా, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని లాస్ట్ కి ఇలా చేతులు కడిగేసుకోవాలి. భార్గవి, ఇస్ ఇట్ రైట్? రైట్ కాక మరి రాంగ్ ఏంటే? దేవుడు అబ్బాయిలాగా మనకి మంచి బలాన్ని ఇవ్వకపోయినా అవసరానికి వాడుకోవడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. అవి ఎలాంటి మగాడైనా ఎంతటి పొజిషన్ లో ఉన్నా తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేస్తాయి. అయినా నీకో విషయం చెప్తాను విను. అబ్బాయిల గురించి ఈ రోజుల్లో అంత ఆలోచించకూడదే. వాడు దేని ముఖం చూడకుండానే ఇంతేజ్ వరకు ఆగుంటాడంటావా? బాయ్స్ ఇంటి దగ్గర ఒకదాన్ని, బస్ స్టాప్ లో ఒకదాన్ని, కాలేజ్ లో ఒకదాన్ని, ట్యూషన్ లో ఒకదాన్ని, ఇలా గల్లీకి ఒకదాన్ని మెయింటైన్ చేస్తూ కనిపించిన దానికల్లా వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్లు పాంఫ్లెట్లు పంచినట్టు పంచుతున్నారే. అంతేకాదే దొరికిన దానల్లా ఇంప్రెస్ చేసి ఎప్పుడెప్పుడు పడగొడదామా అని గోతికాడ నక్కల్లా కూర్చుంటున్నారు. అది కాదే శ్రేయా, వాళ్ళని నమ్మి పోనీలే మన కోసం ఇంత కష్టపడ్డారని కొంచెమైనా కాంప్రమైజ్ అయ్యి ఏమైనా ఇచ్చావే అనుకో, అంతే నెక్స్ట్ డే మన చేతిలో చిప్పే. అందుకే మనం దూరం నుంచే చెప్పాలి. क्या लड़की लोग है रे, दुनिया पूरा खराब हो गया. ఆడిని చూడు, గర్ల్స్ దగ్గర కంటే పురిపి నెమ్మల్లాగా ఎగురుకుంటూ వస్తున్నాడు. హే సారీ, లేట్ అయింది. నువ్వు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తావురా. థ్యాంక్స్ డాల్స్. ఏడ్చాలి. దిస్ ఇస్ ఫర్ యూ భార్గవి. ఏంటిది? నువ్వు జిఆర్ఈ రాస్తే నీకు గిఫ్ట్ ఇస్తానన్నాను కదా, ఐఫోన్ 4G. వావ్, థ్యాంక్ యూ సంతు, సో స్వీట్ ఆఫ్ యూ. వెల్కమ్. బాయ్ శ్రేయా. ఓకే బాయ్. సంతు, థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్. ఎనీవేస్ టేక్ కేర్. ఏడవకు. వెళ్ళు. బాయ్. సంతోష్, ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోతున్నా?
10th నుంచి భార్గవి అంటే నాకు చాలా ఇష్టం. వితౌట్ భార్గవి ఐ కాంట్ లివ్ శ్రియా. ఎందుకురా మీ బాయ్స్ మంచి ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా. లవ్ ఇవన్నీ ఇట్స్ అ పెయిన్ యు నో. ఐ లవ్ దిస్ థింగ్. అల్లా అరే కరేడా కాల్ చేసినరా? ఒరి యాదవ్ యాడ సచ్చినవరా? నీ అబ్బా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? మోడీ గారు మార్నింగ్ వాక్ రమ్మని మెసేజ్ పెట్టారా, వచ్చావేమో అని. అబ్బా పొద్దుగా లేసారా మోదీ మనలాగా 10 గంటలకు. అరే దొల్ తీరిందా? ఇప్పుడు నిజాలు మాట్లాడుకున్నాను బాయ్, మ్యాటర్ ఏందో చెప్పు. ఏం లేదురా, నీ మోడల్ చెల్లుండ్లా మార్కెట్లో ఏ కొత్త మోడల్ మొబైల్ వచ్చా నాకు కావాలని అడుగుతుంటది. రేపు దాని బర్త్డే నా సాగుకు వచ్చి పడిందిరా బావా. ఐఫోన్ కొనిపించే కానీ నా ఫోన్ లిఫ్ట్ చేయనంటుందిరా. చక్కగా రా మ్యాటర్ కి. ఏం లేదురా, నీ క్రెడిట్ కార్డు ఇచ్చినావంటే అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకుంటా. అరే నిన్న నీ చెల్లి బర్త్డే కదరా, తెలుసు కదరా, నిన్న దావత్ పిలిచి కదరా. అది నన్ను గోకిందిరా, నేను కార్డు గోకి నా కట్ చేసే బ్యాలెన్స్ నిల్లురా. అరే కష్టం ఉందిరా పొరిలతోని, బర్త్డే వస్తే మనం దావాల్సి వస్తుందిరా అన్న. అరే మళ్ళీ కలుసురా రే, నాకు ఫోన్ వస్తుంది, మళ్ళీ మాట్లాడతా. నీ అబ్బా సర్లే కాల్ కట్ చేయి, నాకు నేచర్ కాల్ వచ్చింది. చూడొద్దంటున్నా సుచ్చానే ఉంటా, నా కోసం ఇంత అందంగా పుట్టావనుకుంటా. వచ్చేవా అబ్బా వచ్చేసింది. చలికాలం ఎఫెక్ట్. రోజుకు 10 సార్లు పోలేక చచ్చిపోతాండా. ఏంటి నల్లగుండదాడా? ఏదో ఫోన్ మాదిరి ఉందే. ఫోనే. అరే ఐఫోను కొత్త పీసు. యో కిట్టయ్యా, యు ఆర్ దేర్. నీకు తెలుసు, నీకు అన్నీ తెలుసు. ఈ భక్తుడు కష్టాల్లో ఉంటే నువ్వు చూసి తట్టుకోలేవు కదా. ఏ దొంగి. దిస్ పర్ఫార్మెన్స్ డెడికేటెడ్ టు యూ ఓన్లీ లాడి కృష్ణ. మీకు కానీ నా పర్ఫార్మెన్స్ కానీ నచ్చినట్టు కానీ అయితే మిల్కీ మహేష్ అని చెప్పి లాడి కృష్ణకి ఎస్ఎంఎస్ చేయండి. నీకు ఎస్ఎంఎస్ చేస్తే మాకేమొచ్చదరా తప్పాలి మొక్కమాడా అని అనుకుంటున్నారు కదా. పుణ్యం వచ్చదండి, 2 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు అంతే. ఒక్క నిమిషం అండి మా డార్లింగ్. హల్లా మే ఆండవా వచ్చండి, ఆడే ఉండా. ఈ టైంలో ఎవరు? ఎవరూ లేరే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. రే కర్రేదవా, భయపడి చచ్చాను కదరా. ఇదిగో నీ గిఫ్ట్. హే ఐఫోన్. థ్యాంక్ యూ బంగారం.
లవ్ యూ రా. వెయిట్ ఫర్ 2 minutes. I'll be back, baby. దీనమ్మ దీన్ని భయపెట్టడానికి 500 బొక్క. అయినా దెయ్యాలు ఎట్టుంటాయి అబ్బా? అసలు దెయ్యాలు ఉంటాయి కదా. మహేష్, మహేష్, రే కర్రోడా, వాట్ హ్యాపెండ్ డార్లింగ్? ఇక్కడ సెల్ఫీ తీసుకుంటే ఫోటోలో దయ్యం ఉందిరా. మేయ్ ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరున్నారు చెప్పు? లేదురా. నువ్వు ఇంకా ఆ ప్రేమలో నెట్టుండవు. ఏది షోమి ఐసి ఏది చూపించు. నేను చెప్పినా కదా ఇది ఏమీ లేదంతా నీ భ్రమ. లేదురా, నేను చూసా, ఉంది. సరే నీ డౌట్ నేను క్లియర్ చేస్తా. ఇప్పుడు మన ఇద్దరం కలిసి సెల్ఫీ తీసుకుందాం. యాడుంది యాడుంది? నీ ముఖం ఉంది. ఆ? నేను చెప్తే నమ్మలేదు, ఇప్పుడు చూడు. నన్ను కొడతావా? నన్ను పడేస్తావా? నువ్వా? ఏమైంది? తీసాలి ఎందుకు కొడతావు? ఆడదీడు నువ్వు కొట్టుకొట్టి చంపుతారు. ఈ అమ్మాయి ఇది రాదు. ఏమిటి కట్టారు? ఇది ఇట్టుంది, ఇది రాదు. అదే లాగేసింది లోపల. దాంతో ఇక్కడ నీతో ఏగలాగా సచ్చండా. మే సిల్కు, మీ ఇంట్లో ఎవరో సచ్చినట్టున్నారు మ్యా. ఆ దెయ్యమై నీ మీద పగబట్టింది మ్యా. రే కర్రెదవా, నువ్వే ఏదో అమ్మాయిని మోసం చేసినట్టున్నావు. అది చచ్చి దయ్యమే వచ్చినట్టు. నాకు నువ్వు పడ్డమే ఎక్కువ, మళ్ళా ఇంకో ఫిగరా. రే మిల్కు, నిజం చెప్పరా, అసలు మొబైల్ కొనుక్కొచ్చావా కొట్టుకొచ్చావా? నే ఇప్పుడు మనం ఉండే సిచ్యువేషన్ ఏంది? నువ్వు అడిగే డౌట్ లేదే. నిజం చెప్పరా. నన్ను కొడతావా? నన్ను పడేస్తావా? నాకు తెలుసంతా ఏదో మొబైల్ వల్లే వచ్చినట్టుంది. ఇదేంట్రా ఇలా వాయించేసింది గ్యాప్ లేకుండా? ఇప్పుడు దాన్ని పిలిపించి కొట్టించుకోవడం అవసరమా నీకు? నేనేమన్నాను రా? ఏమన్నావా? నువ్వే కాదు, ఆ మొబైల్ ఏదో మొబైల్ అట్లా. మేడం వచ్చింటది, వచ్చేసింది. ఇంకా అయిపోయినట్లేదు, కంటిన్యూ. నన్ను చంపేస్తాం అనుకున్నావేట? నీకు ఇష్టం లేకుంటే చెప్పి వెళ్ళిపోతా, అంతేగాని ఇట్లాంటి పనులు ఏం చెప్పాకో. ఇదేంది మ్యా, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ అయింది. ఏమో బాటిల్ కూడా మన సైడ్ వచ్చండి. అది నువ్వు వాటర్ అడిగిండేది మేడం కినపడినట్టున్నది మ్యా. మే నీళ్ళు అడిగిండావు కదా, ఇదో వచ్చినాయి తీసుకో. అయినా మీరు సూపర్ మ్యా, దెయ్యాలతో కూడా సేవలు చేయించుకుంటున్నారు. ఇదో తీసుకో.
ఎంతైనా మీరు ఒకటే. అడగంగానే వాటర్ తెచ్చిచ్చింది. మే సిల్కు హ్యాపీ బర్త్డే మ్యా. రే నీ అబ్బా, నా బర్త్డే డేట్ ఒకే రోజు అయ్యేలా చేసావు కదరా. ఏంది మ్యా కేకు గాల్లోకి లేచింది? మేడం నీకోసం బర్త్డే సాంగ్ పాడుతుంది మ్యా. ఇది కూడా మన సైడ్ వచ్చాడు మ్యా. మే సిల్కు అద్దో నీ కేకు. ఎంతైనా నువ్వు గ్రేట్ మ్యా. బర్త్డే సెల్ఫీ విత్ గోస్ట్ అని చెప్పి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టు, బీభత్సమైన లైకులు. రే మిల్క్, ఈ టైంలో జోకులు ఏంట్రా? ప్రాణాలతో బయటపడితే చాలు. ఇక ఈ జన్మలో సెల్ఫీ జోలిపోను. చేసి పెట్టుబడేసింది. మేడం కోపం వచ్చేటుంది. పదమే వచ్చినట్టున్నారా? మే నువ్వు నన్ను భయపెట్టి సంపాకో. ఎవరో చూచామండో. అమ్మో, ఏంటి భయ్య లోపలికి వెళ్ళలేసారు? పిలిస్తే లోపలికి వస్తాను కదా. రే సామి, అర్ధరాత్రి అడ్రస్ తప్పిపోయిన అడిగి దున్నపోతు మాదిరి ఉండవు. ఏంద్రా నీ రచ్చ? సార్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అండి. యాజ్ బిర్యానీ ఆర్డర్ ఐ డెలివర్డ్. బిర్యానా? మేయ్ నువ్వు ఆర్డర్ ఇచ్చావా? ఏటి ఇవ్వు నో గివ్వు, మేడం నో గివ్వు, మరి హూ అయితే గివ్వు? కొంపదీసి లోపలుండే మేడంగా ఇచ్చిందా? ఏటి లోపల ఇంకో మేడం కూడా ఉంది ఏటి? మరి నాకు చెప్పలేదేమి? నేను వెళ్ళి కలెక్ట్ చేసుకుని వస్తాను. పక్కలేగండి, పక్కలేగా. పాప నువ్వేటల్సి వస్తున్నా, పక్కలేగా. మేడం మేడం ఓ బిర్యానీ మర్చిపోయాను కదా. ఇది తిని పాప, చాలా లేతకున్నావు, లావ్ అవుతావు. అవును, ఎందుకు పిలిచా? ఏం లేదు నాన్న, లోపల మేడం బాగా పిసినారు. మాత్రం మొదలద్దే. నా పెర్ఫార్మెన్స్ మేడం కేజీలు కింద చూపించేస్తాను, మీరేం టెన్షన్ పడకండి. టిప్పు మర్చిపోదు రే. బిల్లేనా మర్చిపోతాను కానీ టిప్పు మాత్రం మర్చిపోయే ప్రసక్తే లేదు. ఆ పోపో నీకు మూడింది. ఆహా, ఉడ్డియమ్మ, ఎవరిది మేడం వైట్ డ్రెస్ లో కలకలాడిపోతుంది? మేడం మేడం ఏంటి పిలిస్తే పలక్కుంటుంది? మేడం బిర్యానీ మీరే ఆర్డర్ ఇచ్చారా? మేడం బిర్యానీ తీసుకొని డబ్బులు ఇచ్చండి, పట్టుకెళ్ళిపోతానా? మేడం ఏంటిది పలక్కుంటుంది ఏంటి? మేడం ఏటి డబ్బులు కావాలేటి? ఏటంటారు రేటి? మీది కూడా శ్రీకాకుళమేనా? శ్రీకాకుళమా? శ్రీకాకుళంలో ఎక్కడా? ఆముదాల వలస. ఆముదాల వలస? అమ్మ నాయన, నాది కూడా ఆముదాల వలసే. అమ్మడి అమ్మ, దీన్ని ఎలాగైనా కనెక్ట్ చేసుకోవాలి, లైఫ్ సెట్ అయిపోద్ది. అయితే నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటావేటి? అయితే నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటావా? అంటే నువ్వు పెద్ద మిర్జాపూర్ రాని బేటి, నాకెవడైనా ఒకటే. తమ్ముడు పేకాటే. నా దగ్గర పప్పులెట్టు ఉడకవు. నువ్వు డబ్బులు ఇచ్చేస్తే పట్టుకెళ్ళిపోవడమే. ఇవ్వాల్సిందేనా? వద్దులే, నీ డబ్బులు కూడా నేనే ఇస్తాను. నీ ఊరుకుంటే రెచ్చిపోతున్నా బేటే, డబ్బులు ఎలాగైనా ఇవ్వాల్సిందే. ఇచ్చేంత వరకు వెళ్ళవా? ఎల్లనా, వెళ్ళే ప్రసక్తే లేదు. ఏంటిది వాయిస్ మార్చి గడగడనుకుని పోల్చుకుంటుంది అనుకున్నావు ఏంటి? అంత సీన్ లేదు. బూస్ట్ ఇక్కడ, డబ్బులు ఇచ్చేంత వరకు వెళ్ళే ప్రసక్తే లేదు. బూస్ట్ గాడికి బ్యాటింగ్ స్టార్ట్ అయినట్టుంది. తట్టుకోలేకపోతున్నాను. ఇది మొత్తం విడిసినట్టుకుంది. ఏటి ఇది అప్పుడే జంప్ అయిపోయినట్టుకుంది, వెళ్ళిపోయినట్టుకుంది. మనము సైలెంట్గా వెళ్ళిపోదాం. అమ్మడి అమ్మ ఏటి దిలసద కూర్చింది. ఈలేటి ఇక్కడ ఉన్నారు, ఏటి జరిగినట్టు మేనేజ్ చేయాలి. ఇదిగో మీ బిర్యానీ. అమ్మో, సైలెంట్కి వెళ్ళిపోలే. బతికుంటే మన ఊర్లో ఏదో కులిపేదొకన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ లేదు. దా వచ్చి కూర్చో. నా దగ్గర ఇంకా ఛార్జింగ్ లేదు భయ్యా. నా కాడ పవర్ బ్యాంక్ ఉంది రా. ఏంటి భయ్యా, లోపల సినిమా చూపించింది. టిప్పించిందా? టిప్ ఇవ్వలేదు కానీ తిప్పి కొట్టింది. నీ పర్ఫార్మెన్స్ చూపించాను. నేనేటి చూపించాను భయ్యా పెర్ఫార్మెన్స్? అదే నాకు చూపించింది. నీకేటి చూపించిందో నాకు అదే చూపించింది భయ్యా. భయ్యా నాకు తెలియక అడుగుతాను, ఎంతగా గోస్ట్ మేడం ఎవరు? ఇంకెవరు?
దీని బర్త్డేకి వచ్చిన గెస్ట్. ఏటి బర్త్డేకి గోస్టులు కూడా గెస్టుల కింద వస్తాయి ఏటి? అయినా గోస్ట్ వద్దులే, ఆ గెస్ట్ ఎందుకు వచ్చినట్టు? ఇంకెలా ఆ మొబైల్ గారి వల్లే. మొబైల్ గారా? ఏటి మొబైల్ కూడా రెస్పెక్టే. ఫోన్ ఏమన్నా తిట్టావనుకో దెయ్యం వచ్చాది, మళ్ళీ గుమ్మొచ్చాది. జాగ్రత్త. ఏటి మొబైల్ తిరిగితే దెయ్యం వచ్చింది ఏటి? ఏటి ఎరుపప్పులో కనబడుతుంది అనుకున్నావు ఏటి? చూసేవాళ్ళు నమ్మరు, నేను అసలు నమ్మను. నా సంగతి నీకు తెలుసు కదేటి. ఒరే జుట్టుపోలిగా, నీకంత డౌట్ ఉంటే ఒక్కసారి ఆ మొబైల్ ని తిట్టి చూడరా, పిచ్చ క్లారిటీ వస్తుంది. దీనికి ఇప్పుడు ఇస్తాను చూడు. నీకుంది ఇప్పుడు. ఏటి మొబైల్ నేటి? ఆ మొబైల్ పోయి తిట్టమంటావా? నీకు దమ్ముంటే తిట్టి చూడరా, పిచ్చ క్లారిటీ వచ్చాది. దీనికి ఇస్తాను చూడు ఇప్పుడు. దీన్ని అమ్మ జీవితం రాయ కొండ గుర్ర మొహంతో ఎక్కడున్నా రాయ నీకుంది. మామూలు పిలిచాను మేడం, ప్లీజ్ మేడం, అందుకే మేడం. ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? మళ్ళీ లోపలికి తీసుకెళ్తున్నా పెట్టే అన్నది. నాకే 2 రౌండ్లు అయ్యాయంటే వీళ్ళకి ఎన్ని రౌండ్లు అయ్యాయో పాపం. భయ్యా నెక్స్ట్ ఏంటి? నాకేం తెలుసురా, పోయి మేడం అడుగుపో. అంటే అరుంధతి గీతాంజలి సినిమా లాగా ఈ దెయ్యానికి ఫ్లాష్ బ్యాక్ ఉంటదంటారా? నీ అబ్బా నాకెట తెలుసు చదివాయి. పోయి నీ దెయ్యాన్ని నువ్వే అడుగుపో. ఇద్దరిది శ్రీకాకుళం కదా, నీ భాషలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుందా? అంటే నేనే అడగాలన్నమాట. మేడం ఎక్కడుంది ఇది? మేడం మేడం నా పేరు రాగ గాయత్రి వీణ. మూసుకొని నువ్వు. ఓకే, సారీ ఫర్ ది ఇంటరప్షన్. కంటిన్యూ మేడం. నాకు ఐఫోన్ అంటే చాలా ఇష్టం. ఐఫోన్ కొన్న ఆనందంలో నా ఫస్ట్ సెల్ఫీ తీసుకుంటూ ఉండగా హే వామ్మో, నాకు సంబంధం లేదు, నేను జంపు. యాడికిరా పోతాండవో? చెప్పిందంతా విన్నావు కదా, ఈ గొడవ అంతా మనకి ఎందుకు గానీ ఆ ఫోన్ ఎక్కడ దొరికిందో అక్కడ పెట్టేసి వచ్చంపా. నేను సైలెంట్ సైడ్ అయిపోలే.